ఉపాసనకి ముఖ్యంగా లలితా ఉపాసనకి పౌర్ణమి చాలా 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 కీలకమైన రోజు. చక్కగా పారాయణ ప్రాక్టీస్ చేయండి, తప్పులు లేకుండా చేయండి. ద్వాదశనామాలు ప్రాక్టీస్ చేయండి. కొంతమంది ద్వాదశనామాలు అయిపోయిన తర్వాత కూడా, వారాహి నవరాత్రులు అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తున్నారు. చేయొచ్చు, తప్పు లేదు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆవిడ తీవ్ర దేవత, చాలా తీవ్ర దేవత. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎట్లా పడితే అట్లా ఇళ్లలో నైవేద్యాలు, బలులు ఇవ్వడాలు, నైవేద్యాలు పెట్టడాలు అలాంటివి చేయకుండా జాగ్రత్త పడాలి. అంటే మనకి యూట్యూబ్ పైచి ఉంది కదా, అది సమస్య. యూట్యూబ్ పైచి ఏం చేస్తారంటే గుమ్మడికాయ దీపం పెట్టండి, కంద దీపం పెట్టండి, ఏంటంటే చెప్తుంటారు. వాళ్ళు చెప్పినవి మనం చేసామంటే ఏం లేదు. బలులు ముఖ్యంగా రాహుకాల దీపాలు పెట్టిస్తారు. రాహుకాల దీపం అంటే తెలుసా? నిమ్మడొప్పల్లో రాహుకాలం మంగళవారం నాడు మధ్యాహ్నం 3 to 4 రాహుకాలం ఉంటుంది. ఆ టైంలో నిమ్మడొప్పలు నిమ్మకాయ కోసి ఆ నిమ్మడొప్పని వెనక్కి తిప్పి దాంట్లో అవసరాన్ని బట్టి ఆవు నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఆవ నూనె కానీ, ఇంకా రకరకాల నూనెలు వాడతారులేండి, అవి అవసరం లేదు మీకు. ఆ నూనెలు కోసి దీపారాధన చేయడం అనేది ఒక పద్ధతి. అది శాక్తేయంలో రాహు దోషాలని పోగొట్టడానికి రాహుకాలంలో చేయిస్తారు. మనకి యూట్యూబ్లో చెప్పిన తర్వాత ఏం చేస్తున్నారంటే ఇళ్లలో చేయకూడదు, అదే చెప్పారు. ఇప్పుడు ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు అనే ఆలోచన ఉండాలి కదమ్మా. ఇళ్లలో చేసేస్తారు. చేస్తే ఏం జరుగుతుంది అంటే బలులు ఇవ్వడం, గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నాన్ వెజిటేరియన్ ఫుడ్ పెట్టడం, నైవేద్యం, లేదంటే ఇట్లాంటి రాహుకాల దీపాలు పెట్టడం, అది ఇంట్లో చేయవద్దు. ఇంట్లో పరమ సాత్వికమైనవి మాత్రమే చేయండి. అలా చేస్తే ఏం జరుగుతుంది అంటే ఆ దేవత ప్లేస్లో వేరే శక్తులు వచ్చి చేరతాయి. కొన్ని తీవ్ర దేవతలు చేరతాయి. ఒక్కొక్క చోట కొండొక చోట ప్రేతాత్మలు కూడా చేరవచ్చు. ఏది చేరిందో మనకు తెలియదు. అక్కడ తెలియకుండా ఏం జరుగుతుందంటే అవి డిమాండ్ చేస్తుంటాయి. మొదట్లో కొన్ని పనులు అవుతాయి. అవ్వగానే మనకేమనిపిస్తుందంటే ఇదేదో బాగానే ఉంది అనిపిస్తుంది. ఇదేదో బాగానే ఉంది, ఇంట్లో గుమ్మడికాయ కొడితే పని అయింది, ఇంట్లో కొబ్బరికాయ కొడితే పని అయింది, ఇంట్లో నిమ్మకాయ కోస్తే పని అయింది. తర్వాత మెల్లగా స్టెప్ పెరుగుతుంది. కోడిని కోస్తే పని అయింది, మేకను కోస్తే పని అయిందని మొదలెడతాం. అది చివరికి ఎడదారి తీస్తుంది అంటే చాలా దూరం వెళ్ళిపోతుంది. అలా అయిన పరిస్థితులు చూశాను నేను. అది ఒకవేళ తీవ్ర దేవతలు వచ్చి చేరినా వాళ్ళు నియంత్రణలో ఉండాలి అంటే ఆ ఇంట్లో అనుష్ఠానం ఉండాలి. ఒక చోట ఒక అమ్మవారి ఆలయం కట్టారు. రాహుకాలంలో విశేషంగా గుమ్మడికాయ బలులు ఇస్తారు. కొన్ని వందల గుమ్మడికాయలు బలులు ఇస్తారు. అక్కడ ఆ మహాదేవత కాకుండా వేరే ఏదో తీవ్రదేవత వచ్చి చేరింది. ఆ బలులు స్వీకరిస్తుంది. ఆవిడ పనులు చేసి పెడుతుంది, అంతా బాగానే ఉంది. కానీ అది ఒక మంచి శక్తి కేంద్రం. దాన్ని అధిష్ఠించిన వాడు చాలా శక్తివంతులు కాబట్టి అది అట్లా నిలబడింది. అలా కాకుండా అయితే ఆ తీవ్రదేవత ఇష్టంలోకి మనం వెళ్ళాల్సి వస్తుంది. ఆవిడ ఇష్టం వచ్చినట్టు మనం ఆడాల్సి వస్తుంది. ఎప్పుడు ఆడకూడదు. వాడు బాగా గుర్తుంచుకోండి, దేవత ఎంత గొప్ప దేవత అయినా మంత్రాధీనంతు దైవతం. దేవతలు మంత్రాధీనులు. మనుషులు దేవతలకు వసూలు కాకూడదు, దేవతలే మనుషులకు వసూలు అవ్వాలి. మంత్రాధీనంతు దైవతం. మంత్రంతో పిలిస్తే దేవత వచ్చి తీరాల్సిందే, మనం చెప్పింది చేసి తీరాల్సిందే. అది ప్రకృతి నియమం. అదేం మనం గొప్ప కోసం బలుపుతో మాట్లాడుతున్న మాట కాదు. అది ప్రకృతి నియమం. ఆ మంత్రం ఉపయోగిస్తే, ఈ పని చేస్తే దేవత ఆ పని చేసి తీరాల్సిందే. మనకు కావాల్సిన కామ్యం. అందులో మనం బతిమాలాల్సిన అవసరం ఏం లేదు. అది ప్రకృతి నియమం అంతే. భూమి మీద యాసిడ్ పోస్తే పొంగదు, మంచినీళ్ళు తాగితే దాహం తీరదు. ఇది అంతే. అంత సామర్థ్యం సంపాదించుకోవాలంటే సాధన చేయాలి. తర్వాతి పౌర్ణమికి మళ్ళీ ఒకసారి కలిసి 10 నిమిషాలు మాట్లాడదాం, ఓకేనా? ఇది గ్రూప్లో పెడుతుంది లలిత. గ్రూప్లో పెట్టిన తర్వాత ప్రాక్టీస్ చేయండి, అనుభవాలు చెప్పండి, సాధన చేయండి. ఇంటింటా తిరగాలి అమ్మవారు. నేను ఇంకా ట్రాన్స్ఫర్ రావాలి.